మనకు ఋగ్వేదం, సామవేదం, యజుర్వేదం, అథర్వణ వేదం అనే 4 వేదాలున్నాయి. ఋగ్వేదం అనేది వివిధ దేవతలకు అంకితం చేయబడిన శ్లోకాల సమాహారం. సామవేదం రాగాలు మరియు మంత్రాలతో ఉంటుంది. యజుర్వేదం యజ్ఞం యొక్క ఆచారాలు ఉంటాయి. అథర్వణ వేదాలలో మంత్రతంత్రాలు ఉన్నాయి. యజుర్వేదాన్ని యజ్ఞ సూత్రాల వేదం అని పిలుస్తారు మరియు వివిధ ఆచారాలకు వర్తించే గద్య సూత్రాలను కలిగి ఉంటుంది. యజుర్వేదాన్ని ఆచారాల పుస్తకం అని అంటారు. ఇందులో ఉపవేదం, ధనుర్వేదం. ఋగ్వేదం హిందూ మతం యొక్క అత్యంత పురాతనమైన మరియు పవిత్ర గ్రంథాలలో ఒకటి. ఋగ్వేదంలో 10 భాగాలు అనగా పుస్తకాలు ఉన్నాయి. వీటిని మండలాలు అని అంటారు. ఇందులో సుమారుగా 10,600 శ్లోకాలు మరియు 1,128 శ్లోకాల సంకలనంగా పేర్కొన్నారు. సామవేదాన్ని పాటల పుస్తకం, మంత్రాల వేదం లేదా పాటల యోగం అని కూడా పిలుస్తారు. ఇది ఇండో యూరోపియన్ భాషలలో అతి పురాతనమైన గ్రంథం. 4 వేదాలలో పురాతనమైనది మరియు పెద్దది కూడా ఇదే. నౌ ఇట్స్ టైమ్ టు యోర్స్. మీకు ఒక క్వశ్చన్. మొదటిసారిగా గాయత్రి మంత్రాన్ని ఏ వేదంలో పేర్కొన్నారో కింద కామెంట్స్ చేయండి. వీడియో ఇన్ఫర్మేషన్ అనిపిస్తే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.